నమస్తే, వెల్కమ్ టు లియో. వాలంటీర్ల ఇష్యూ మళ్ళీ వైసీపీ లేవనెత్తింది. మొత్తానికి తుంచింది వాళ్ళే, ఇప్పుడు మళ్ళీ రెచ్చగొడుతుంది వాళ్ళే. దీనికి సరైన సమాధానం చెప్పారు కౌన్సిల్ వేదిక మీదుగా. అయితే ఏంటి ఆ సమాధానం అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. కౌన్సిల్ వేదికగా వాలంటీర్ల ఇష్యూ మళ్ళీ లేవనెత్తారు. అయితే దీనికి సంబంధించి సరైనటువంటి ఒక కౌంటర్ అయితే ఇచ్చింది టీడీపీ. మొత్తానికి ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? అంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో వాలంటీర్లని వాళ్ళు ఆ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వ్యవస్థను వాళ్ళు చివరి వరకు కొనసాగించాలని చూశారు. సో మార్చి ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో అప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళు పక్కకు పెట్టండి, ఒక 2 నెలలు వాళ్ళ చేత సేవలు తీసుకోవద్దు, వాళ్ళ సేవలు అంది. సో అక్కడ గొడవ మొదలైంది. అప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద పడ్డారు. అదొక ఇష్యూ. తెలుగుదేశం పార్టీ తరఫున అంటే తెలుగుదేశం కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే, మేము అధికారంలోకి వస్తే మీరు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీ వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే అప్పటికి వాళ్ళ చేతి రిజైన్ కూడా చేయించేసింది ఎవరు, వైసీపీ బలవంతంగా. ఒక 156,000 మంది అంతమంది చేసేసారు. సో ఎవరైతే రిజైన్ చేయకుండా ఉంటారో వాళ్ళకి మేము వాలంటీరీ వ్యవస్థ మేము కొనసాగిస్తూ నెలకి 10,000 జీతం ఇస్తాము, మీకు ఇప్పుడు 5,000 ఉంది కాబట్టి అన్నారు. అయితే ఇక్కడ ఒక టెక్నికాలిటీ ఎవరికి తెలియలేదు ఆ రోజు. అదంటే వైసీపీ చేసిన కుట్రనాలో అయితే వైసీపీ చేసిన మోసవనాలో మనకు తెలియదు. ఇవాళ ఆ విషయం మండలిలో ప్రస్తావనకు వచ్చింది. వచ్చినప్పుడు డోలా బాల వీరాంజనేయ స్వామి సోషల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, అంటే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఆయన ఈ విషయాన్ని రేజ్ చేస్తూ, ఎందుకంటే అసలు వాలంటరీ వ్యవస్థ మీద చాలా రకాలుగా గత 4.5 నెలలుగా వైసీపీ వాళ్ళు నానా రభస చేస్తున్నారు. అసలు వీళ్ళు వాలంటరీ వ్యవస్థను ఉంచారు, వాలంటీర్లకు వీళ్ళు అనవసరంగా హామీలు ఇచ్చారు, వాళ్ళని మోసం చేశారు, సూపర్ 6 లాగే మోసం చేశారంటూ వాళ్ళు లేనిపోయిన అంశాలు ప్రస్తావిస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనుకో బొత్స కూడా వీళ్ళందరూ చేసిన దానికి ఇవాళ ఈయన సమాధానంగా మాట్లాడారు. ఆ విషయాన్ని ఆయనే ప్రస్తావించి ఆయన ఏమన్నారంటే, మేము వాలంటరీ వ్యవస్థని కొనసాగించాలని అనుకున్నాము, కానీ 20, 21, 22 ఈ 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళకి అంటే రెన్యువల్ చేస్తూ వచ్చింది. వేరాజ్ 2023 సెప్టెంబర్లో రెన్యువల్ చేయలేదు. అది ఎవరికి చెప్పలేదు. వాళ్ళు 8 నెలలు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, వాళ్ళని మోసం చేసింది. సో లేని వ్యవస్థకి లేకపోతే లేని వ్యవస్థను మేము ఎలా కొనసాగించాలి? ఆయన ఒక మాట అన్నాడు మంత్రి వీరాంజనేయ స్వామి, అసలు పిల్లాడే లేనప్పుడు పేరేం పెడతామని. అసలు ఇక్కడ వ్యవస్థే లేదు, ఆ వ్యవస్థను వీళ్ళు ఎలా కొనసాగిస్తారు? వాళ్ళు జీవో ఇచ్చుంటే ఆ జీవోకి కొనసాగింపుగా వెళ్ళిస్తారు. అసలు ఎలా ఇస్తారు? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు తప్పే ఉంది. బొత్స ఏదో మీరు మాట ఇచ్చారు కదా అంటూ ఆయన రెచ్చిపోతున్నాడు. మాట ఉన్నదానికి ఇస్తారండి, లేని దానికి ఏం చేస్తారు? మీరు చెప్పారా మాట? వీళ్ళు హామీ ఇచ్చిన రోజు మీరు వాలంటీర్లకు చెప్పారా మాట? మీరు మీ ప్రసంగాల్లో ఎక్కడైనా ప్రస్తావించారా? వాలంటీర్లు మీ వ్యవస్థను మేము కొనసాగించలేదు అని వైసీపీ చెప్పిందా? మేము కొనసాగించలేదు, కానీ వాళ్ళు మీకు 10,000 ఇస్తామంటున్నారు కాబట్టి మీరు ఉద్యోగాల్లో లేనప్పుడు మీకు 10,000 ఎక్కడి నుంచి వస్తుంది? అది మోసం అని ఆ రోజు చెప్పాల్సింది. అదిగాక గతంలో చూసుకుంటే గుడివాని అమర్నాథ్ కూడా వాలంటరీ సిస్టమ్ వల్ల మేము చాలా దెబ్బతిన్నాం, ఇప్పుడు 151 నుంచి 11 స్థానానికి పరిమితం అవడానికి కూడా వాలంటీర్లే కారణం. ఎందుకంటే జగన్కి ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు అవసరం లేదు, ఓన్లీ వాలంటీర్ నుంచి డైరెక్ట్గా ఫీడ్ తెప్పించుకునేవాడు. సో దీంతో అటు ప్రజలకి డైరెక్ట్గా వాలంటీర్లు లేదా జగన్ వీరిద్దరు తప్ప మమ్మల్ని అందరూ మర్చిపోయారు కాబట్టి 151 నుంచి 11 స్థానానికి పరిమితమని చెప్పేసి అన్నారు. అలాగా ఇప్పుడు మళ్ళీ వచ్చేసి వాలంటీర్ల మీద ప్రేమ చూపించడానికి కావచ్చు, దీన్ని ఎలా చూడాలంటారు? అదేగాక కౌన్సిల్ వేదికగా బొత్స సత్యనారాయణ కూడా ఒప్పేసుకున్నారు. ఏమని? అవును, మేము అనుకోకుండా మేము రెన్యువల్ చేయలేదు, మేము తీసేసామని చెప్పేసి అనేసి అన్నారు. సో దీన్ని ఖచ్చితంగా వాలంటీర్లు గుర్తిస్తారా లేదా అంటే ఏం చెప్తారు? వాలంటీర్లు వాళ్ళు ఒప్పుకోవాలండి. ఇప్పుడు ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదు, ప్రస్తుత ప్రభుత్వం తప్పేమీ లేదు, తెలుగుదేశం కూటమి తప్ప అస్సలు లేదు ఇందులో. ఇప్పుడు తప్పంతా వాళ్ళదే, వైసీపీ వాళ్ళది. వాళ్ళ బొత్స కూడా ఒప్పుకున్నాడు, అవును మేము రెన్యువల్ చేయలేదు అంటే మేము తప్పు చేసామని ఒప్పుకున్నాడుగా. మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఓడిపోయాక వాళ్ళందరూ కూడా ఫస్ట్ నిందించింది వాలంటీర్లనే, జగన్ని కూడా కాదు. ఫస్ట్ వాలంటీర్లు నిందించాక వాళ్ళు గొడుక్కున్నారు అందరూ,
ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే మనం ఓడిపోయాము, ఈ జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాల నాడు అభివృద్ధి చేయలేదు, అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడని వాళ్ళే తిట్టుకున్నారు. అందరికీ తెలుసు అది. అంటే వాళ్ళు బహిరంగంగా అన్ని చోట్ల చెప్పలేకపోవచ్చు, తమకు తెలిసిన వాళ్ళ దగ్గర, కావలసిన వాళ్ళ దగ్గర వాళ్ళందరూ కూడా వాపోయారు. కాబట్టి గుడివాడ అమర్నాథే కాదండి, ఇంకా చాలామంది, మీకు ఈవెన్ బాలినేని కావచ్చు, ఇంకా ఎంతమంది అప్పుడు మాట్లాడిన వాళ్ళల్లో, బికాస్ ఆఫ్ వాలంటీర్స్. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల మొత్తం పార్టీ నాశనం అయిపోయింది, వైసీపీ పార్టీ. అవును. అయితే గతంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ ఆలోచనలంతా కూడా వాలంటరీ సిస్టమ్ పెట్టిందే ఖచ్చితంగా ఇంటికి ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఎవరికి ఓటు వేయబోతున్నారు, వాళ్ళు ఏ పార్టీ పక్షాన ఉండబోతున్నారు, వీటన్నిటి ఫీడ్ తీసుకున్న తర్వాత వాలంటీర్ని పూర్తిగా రాజకీయ కార్యకర్తల్లాగా ఉపయోగించుకొని పూర్తి ఓటును కొల్లగొట్టాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ఇదే విధంగా గత 4 సంవత్సరాలు ఏవైతే వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళ పార్టీ కానివటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు తీసేయడం కావచ్చు, పెన్షన్ ఆపేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ అనుకోకుండా జగన్ ఆశలు బెడిసి కొట్టింది ఎలక్షన్ కమిషన్ వల్ల. సో దాంతోనే కసిగట్టి వాళ్ళని ఆపేశారంటే ఏమంటారు? అసలు అప్పుడు మీకు మార్చి 16 తర్వాత కోడ్ వచ్చిందండి, కానీ ఆయన ఎప్పుడు సెప్టెంబర్లోనే రెన్యువల్ చేయలేదు. కాబట్టి ఆ వ్యవస్థని కంటిన్యూ చేసే ఉద్దేశం అసలు జగన్కి లేదు. మీరు అది గమనించండి. ఎందుకు లేదు దానికి సమాధానం ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు మీరు అన్నట్టుగా 2019 నుంచి 23 మధ్యలో మొత్తం ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఎవరి ద్వారా? వాలంటీర్ల ద్వారా. ఒక్కొక్క వాలంటీర్ కింద 50 మంది, 50 కుటుంబాలు, 2,62,000, 2,52,000 ఎంతమందో వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళ పని ఏంటి? 50 కుటుంబాల గత చరిత్ర, లేకపోతే వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, మీరు నాట్ ఓన్లీ వాళ్ళు ఏ పార్టీ అని కాదండి, మొత్తం వాళ్ళకి అసలు ఆస్తులే ఉన్నాయి, మనం ఏదేది కబ్జా చేసుకోవచ్చు, ఎవరెవరిని బెదిరించవచ్చు, ఏదేది రాయించుకోవచ్చు, ఇవన్నీ కూడా అంటే ఆనుపానులు అంటారు దాన్ని. మొత్తం వాళ్ళకి సంబంధించిన మొత్తం వివరాలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అప్పుడు వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలా, లేదు వీళ్ళని ఎలా బెదిరించాలి, వీళ్ళ చేత ఎలా పనులు చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక. అదొక జగన్మోహన్ రెడ్డి తెలివి కాదండి నా మొహం. జగన్మోహన్ రెడ్డికి అంత తెలివి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు సరైన వివరాలు కూడా వెళ్ళవు. ఇవన్నీ కూడా సజ్జల, విజయసాయి రెడ్డి, మొత్తం ఈ గ్రూప్ అంతా కలిపి చేసిన పనులు ఇవన్నీ. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సజ్జలకే వెళ్ళాయి. సజ్జల తర్వాత సజ్జల భార్గవరెడ్డి వీళ్ళ ద్వారా ఎంతవరకు ఫీడ్ వెళ్ళాలో అంతవరకే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది. అందుకని ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఓడిపోవడానికి అది కూడా రీజను. కాబట్టి ఇవాళ వాలంటీర్లు చేసిన పని వల్ల ఇప్పుడు ప్రతి కుటుంబం యొక్క హిస్టరీ కూడా ఈరోజు వైసీపీ పార్టీ దగ్గర ఉంది. కానీ ఇంత చేసినప్పటికీ, ఇంత తెలుసుకున్నప్పటికీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాకొద్దు అని ఖచ్చితంగా నిర్ణయించుకునే వాళ్ళు. అంటే వాళ్ళు చేసిన అవినీతి, అక్రమాలు, ఈ బెదిరింపులు ఇప్పుడు అవి చేయబట్టే కదా వాళ్ళు ఓట్లు వేయలేదు. అంటే వాలంటరీ వ్యవస్థ వల్ల నష్టపోయింది ప్రజలు, ఒక పక్క నష్టపోతే రెండో పక్క వైసీపీ పార్టీ పూర్తిగా నష్టపోయింది. అయితే ఇదే వాలంటీర్లకు సంబంధించి గతంలో 5,000 నుంచి 10,000 చేస్తానని చెప్పేసి అన్న తర్వాత ఏదైతే సాంకేతికంగా వైసీపీ పూర్తిగా వాళ్ళని ఆపేసిందో, దాని తర్వాత రెన్యువల్ చేయకుండా ఆపేసిందో, దీంతో పూర్తిగా వాలంటీర్ సిస్టమ్ అనేది రద్దయిపోయింది. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా ఈజీగా చెప్పారు. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీదుగా వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కావచ్చు, అర్హతలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, 10,000 కాకుండా వాళ్ళకి మినిమం దాదాపు ఇంకా ఎక్కువ వచ్చేటువంటి ఒక వేతనాన్ని చూస్తాను స్కిల్ డెవలప్మెంట్ చెప్పేసి. ఇక్కడ ఒక పాయింట్ కూడా ఉందండి. ఇప్పుడు ఇంకా విడిగా ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లా లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళ అవసరం లేదు. స్కిల్ గణన మొదలైంది కాబట్టి, అంటే నైపుణ్య గణన మొదలైంది కాబట్టి నైపుణ్య గణనలో వీళ్ళందరూ వస్తారు. అప్పుడు మీరు విడిగా వీళ్ళని తీయక్కర్లా, ఇగో ఫలానా వాళ్ళు వాలంటీర్లు అవసరం లేదు, వాళ్ళకి ఒక ఐడెంటిటీ అక్కర్లా. ఇప్పుడు వాలంటీర్లు అనేసరికి మళ్ళీ మిగతా వాళ్ళకి వాళ్ళ మీద ఒక అనుమానం వస్తుంది. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన పనికి వాళ్ళు ఇంకో జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ వాళ్ళు పని చేయలేరు, పని చేయించుకునే వాళ్ళు చేయించుకొని ఇవ్వలేరు. ఎందుకంటే భయం అనమాట. ఏంటి వీడు మళ్ళీ వైసీపీ కొమ్ము కాస్తున్నాడా అని. అంటే తిన్న పాప ఎక్కడ పోతుంది. అందుకని ఇవాళ మీరు వాలంటీర్లా ఇదే అక్కర్లేదు. ఇవాళ ఎప్పుడైతే నైపుణ్య గణనకు వచ్చారో లెట్ దెమ్ ఎన్రోల్ అండి. వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళు ఎన్రోల్ చేసుకుని వాళ్ళు మొత్తం దాని ప్రకారం వాళ్ళు శిక్షణ తీసుకుని వాళ్ళ శిక్షణకు తగినట్టు లేదా వాళ్ళకు ఉండే నైపుణ్యాలకు తగినట్టు 10,000 కర్మ 30,000 కూడా సంపాదించుకోవచ్చు, 50,000 కూడా సంపాదించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ అదే. కాబట్టి ఇవాళ అసలు ఇంకా వాలంటరీ వ్యవస్థ అనే పదం మనం వాడక్కర్లా.
అందరూ కూడా నైపుణ్య గణననే మనం వాడాలి. నైపుణ్య గణనలో ఎవరెవరైతే అర్హులో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు నైపుణ్యం తీసుకుని వాళ్ళ విద్యార్హతను బట్టి. కాబట్టి ఇవాళ ఇంకా ఈ ప్రస్తావన వైసీపీ ఇంకా మీద తీసుకొచ్చి వాళ్ళకి అసలు అటువంటి అర్హత లేదు వాళ్ళకి, ఎందుకంటే కోల్పోయింది వాళ్ళే. వాళ్ళు 2023 సెప్టెంబర్లో రెన్యువల్ చేయకపోవటం వల్ల వాలంటరీ వ్యవస్థ గురించి వాళ్ళు మొసలి కన్నీరు కార్చిందంతా కూడా అబద్ధమని తేలిపోయింది కదా, అది వాళ్ళే చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు లేని దాని మీద వాళ్ళు ఒక సింపతి వాళ్ళు తెచ్చుకుందాం అనుకున్నారు గతంలో, ఇప్పుడు మండలిలో కూడా. ఇవాళ కూడా బొత్స బొక్కబోర్లా పడ్డాడు అందుకే. అవును అవును. సో దాదాపు కూటమి ప్రభుత్వం 20 లక్షల జాబులు ఇవ్వబోతున్నామని చెప్పేసి అంటుంది. సో వీళ్ళందరూ కూడా దాంట్లోకి వచ్చేస్తారనుకో. ఖచ్చితంగా వస్తారండి. ఏముంది, ఇప్పుడు 1,56,000 పోతే రిజైన్ చేసేసారు, ఇంకా మిగిలిందంతా 1,00,000 చిల్లర ఉంటారు అంతే. కళ్ళు మూసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయండి. అంటే 1,56,000 మంది కూడా చేసుకోవచ్చు, వాళ్ళేమి ఇప్పుడు అనర్హులని మనం చెప్పట్లా. కాబట్టి ఇప్పుడు ఎన్ని మనకు వస్తున్నాయి చెప్పాలంటే, ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందబోతోంది, పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందబోతోంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా నల్లేరు మీద నడకేనండి, హ్యాపీగా ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా అందరి భవిష్యత్తు బాగుండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.